తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. బంగారం లాంటి ముగ్గురు ఆడబిడ్డల్ని చంపేసి ఓ తండ్రి తాను ఉరివేసుకుని చనిపోయాడు. మరో చోట ఓ తల్లి, ఆమె ఇద్దరు బిడ్డల మృతదేహాలు రైలు పట్టాలపై చెల్లాచెదురుగా పడ్డాయి. భార్య వదిలేసిందని ప్రకాశం జిల్లాలో తండ్రి ఘాతుకానికి పాల్పడగా, శ్రీకాకుళం జిల్లాలో భార్యాభర్తల విభేదాలు తల్లి బిడ్డల మరణానికి కారణమయ్యాయి. మహాలక్ష్మి లాంటి ముగ్గురు ఆడబిడ్డలు. తల్లి భర్తకు దూరంగా ఉంటోంది. పిల్లలు ముగ్గురు తండ్రి, నాయనమ్మ వద్దే ఉంటున్నారు. గురువారం రాత్రి ఎప్పటిలాగే నిద్రపోయారు. ఉదయాన మంచంపై నిద్రిస్తోన్న పిల్లల్ని లేపమని నాయనమ్మ వారి తండ్రికి చెప్పింది. ఇప్పుడే వద్దులే, కాసేపు నిద్రపోని అని ఆ తండ్రి బదులిచ్చి బయటకు వెళ్లిపోయాడు. తర్వాత కాసేపటికి పిల్లల్ని నిద్రలేపేందుకు నాయనమ్మ ప్రయత్నించగా ముగ్గురు విగతజీవులుగా పడి ఉండటంతో ఆమె నిశ్చేష్టురాలైంది. కాసేపటికే కుమారుడు కూడా ఇంటికి కొద్ది దూరంలోనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుసుకుని ఆమెకు ఊపిరాడలేదు. హృదయాలని కలిచివేసే ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కేవీ అగ్రహారంలో జరిగింది. సుధాకర్ అనే వ్యక్తి తన ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి తాను ఉరివేసుకుని చనిపోవడం కలచివేసింది. ఈ ఘటనలో 13 ఏళ్ల గో అచ్యుత, 11 ఏళ్ల పూజిత, 8 ఏళ్ల లోకిత శ్రీతో పాటు తండ్రి సుధాకర్ మరణించారు. సుధాకర్ భార్య కొంతకాలంగా అతడికి దూరంగా ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 4 ఏళ్లైనా తిరిగి రాకపోవడంతో విడాకుల కోసం సుధాకర్ కోర్టును ఆశ్రయించారు. ఏడాది క్రితం భార్య పుట్టింటి నుంచి కొంతమంది పెద్ద మనుషులతో వచ్చి భర్తతో గొడవ పడినట్లు మృతుడి కుటుంబీకులు తెలిపారు. అప్పటికీ వారిద్దరి మధ్య సఖ్యత కుదరలేదు. భార్య వదిలేసి వెళ్లిందన్న మనస్తాపం, తల్లికి కూడా వయసవుతుండటంతో పిల్లల బాగోగులపై ఆందోళనకు గురై అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భర్తతో విభేదాల కారణంగా ఓ మహిళ తన 2 పిల్లలతో కలిసి బలవన మరణానికి పాల్పడటం శ్రీకాకుళం జిల్లాలో శోకాన్ని నింపింది. పలాస తాళభద్ర మార్గంలోని రైలు పట్టాలపై తల్లి, 2 పిల్లల మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. భావనపాడుకు చెందిన పూజకు చెలమయ్యపేటకు చెందిన వెంకట్తో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 5 ఏళ్ల కుమారుడు కుశాంత్, 3 ఏళ్ల కుమార్తె దీక్షిత ఉన్నారు. కుటుంబమంతా విజయవాడలో ఉండేవారు. వెంకట్ భవన నిర్మాణ పనులకు వెళ్తుండేవారు. వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి చెలమయ్యపేటకు వెళ్లారు. కొన్నాళ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం 10 గంటల సమయంలో పూజ 2 పిల్లల్ని తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. సాయంత్రమైనా తిరిగి ఇంటికి వెళ్లని పూజ చీకటి పడే సమయానికి పిల్లలతో కలిసి పలాస రైల్వే స్టేషన్ కు చేరుకుంది. రాత్రంతా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం రైలు వస్తుండగా పలాస తాళభద్ర మధ్య పట్టాలపై పిల్లలను గట్టిగా పట్టుకుని కూర్చుంది. అలా రైలు కింద పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అత్తతో పాటు తోడికోడళ్ల వేధింపులు తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడిందని పూజా తల్లి ఆరోపించారు.